హలో అండి, ఈరోజు మెంతి కూర పరోటా చేసుకోబోతున్నాము. దానికి గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి చాలా బాగుంటుంది. గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే మెంతి కూర కట్ చేసుకొని కలుపుకుంటున్నానండి. అలాగే కొద్దిగా మనము కొత్తిమీర కూడా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా నేను కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి ఉడకంగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా చిన్న బ్లెండర్, ఆ బ్లెండర్ లో వేసి మెత్తగా క్రష్ లాగా చేసేసుకొని వేసుకోవాలండి. ఆ పంటికి మధ్య మధ్యలో తరుగుతుంది. ఇలా సన్నం తురుముకొని నేను అందులో వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను, ఆ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. నెక్స్ట్ కారం తీసుకున్నాను, మరియు పసుపు తీసుకున్నాను, ఉప్పు తీసుకున్నాను, మరియు నూనె కూడా తీసుకున్నానండి. ఆయిల్ కూడా వేసుకున్నాను. 1 కప్ ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమం మొత్తము ఇలా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకుంటే అది మొత్తము కలిసిపోవాలండి. అంతా కలిసిపోయిన తర్వాత పొడి పొడిగా ముద్దగా అయ్యి ఒక ముద్దలాగా వచ్చేస్తుందండి. చిన్న ముద్దలాగా వచ్చేస్తుంది. ఈ ముద్దని కొద్దిగా వాటర్ వేసేసుకొని మెల్లమెల్లగా వాటర్ వేసుకుంటూ కలపాలండి. ఒకటేసారి పోసుకోకూడదు. కొద్దిగా వాటర్ కలుపుకుంటూ తడుపుకోవాలి. ఇది మంచి బ్యాటర్ ముద్దలాగా వచ్చిన తర్వాత దీనికి కొద్దిగా మనం ఏం చేయాలంటే ఇలా మెత్తగా కలుపుకోవాలండి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత స్మూత్ గా పరాటా అనేది వస్తుంది. మెంతి కూర పరాటా చాలా బాగుంటుందండి, పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు మనము కొద్దిగా లైట్ గా చేతికి ఆయిల్ వేసుకొని ఆయిల్ అంటించుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకొని ఒక 5 మినిట్స్ 5 నిమిషాలండి 5 నిమిషాలు దీన్ని నాననివ్వాలి. మెత్తగా నానితే స్మూత్ గా పొంగుతూ వస్తాయి. కాబట్టి మెత్తగా తడుపుకోవాలి. 5 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రౌండ్ రౌండ్ ఉండలు కట్టేసుకోవాలండి. ఉండలు కట్టేసుకొని ఇలా పిండిలో ఈ ముద్దలని పిండిలో తడుపుకుంటూ మనము చపాతీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను చపాతీ ఎలా చేసుకుంటున్నానో చూడండి. అన్ని పరాటాలు చపాతీలాగా పరాటాలు తయారు చేసుకొని ఇప్పుడు నేను వీటిని ఒక్కొక్కటి పెనం పైన వేసుకొని ఫ్రై చేసుకుంటానండి. చాలా బాగుంటుంది. పిల్లలకు స్నాక్స్ గా ఈవినింగ్ కానీ మార్నింగ్ టిఫిన్ గా కానీ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇందులో మనం ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నువ్వులు లేదంటే పల్లీలు మెత్తగా క్రష్ లాగా చేసి ఉడకంగా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని నేను ఈ వీడియో చూపిస్తున్నాను. మనము 2 లేయర్స్ అటు ఇటు లైట్ గా కాలిన తర్వాత